ఈశ్వరమ్మ వదిన అవుతుంది. నా పేరు ఏదైనా, నా పేరు సల్లేశ్వరం. ఈశ్వరమ్మను నేను గొర్రెలకాడ ఉంటాను సార్. గొర్రెలకాడ ఉంటాను. అయితే ఈశ్వరమ్మ ఇక్కడ సుఖాపల్లికి వచ్చింది. వస్తే ఆమెను తోలుకపోవడానికి మేము వచ్చినాం సార్. వచ్చిన మధ్య ఇక్కడ ఉన్న సమావేశం తోలుకపోయి ఆడ మధ్యలో కొట్టినారు సార్. వాళ్ళు వద్దన్నాం, వద్దంటే కొట్టిండ్రు. కొడితే ఇంకా ఆడికి వద్దని చెప్పి తోలుకపోయినాం. ఇంటికి తోలుకపోయేదాడు ఆడ ఇడిచిపెట్టి నేను వాళ్ళ ఇంటికాడ ఇడిచిపెట్టి నేను వెళ్ళిపోయినా. ఇంకా మధ్యలో ఏం జరిగిందో నైట్ మనకు తెలియదు సార్. నేను అంతవరకే ఉన్నా, తర్వాత అయితే లేకున్నా సార్. నాతలో ఏం జరిగిందో మనకు చెప్పలే, చేయలేదు సార్. నేను మళ్ళీ రాలేదు. మరి నీకు ఎట్లా తెలిసింది ఈ ముచ్చట? ఈ ముచ్చట వాళ్ళు అనుకుంటుంటేనే తెలిసింది సార్. ఏమనుకుంటారు వాళ్ళు అనుకున్నారంటే వీళ్ళు కాదు, మా అన్నలు వాడికి మన ఆయన దినకార్యానికి వచ్చినారు సార్. వాళ్ళు వచ్చి ఇట్లా సంగతి ఇట్లా చేసిండ్రనంటే అప్పుడే తెలిసింది సార్. మా నాయన సార్, మా నాయన 3వ తారీఖు సార్. నాగన్న సార్. నాగన్నను కూడా చంపేసారు అని అంటారు కదా. అవు సార్, వీళ్ళ మన చంపిండ్రు సార్. వీళ్ళే భూమికాడ గొడవ పడ్డాడు మా నాయన వెంకటేష్తోనా. ఏ భూమి గురించి? మా పెద్ద మాది కలిసింది భూమి. ఆ భూమికానే కొన్ని రోజుల క్రితం గొడవ పడ్డారు. నాకు ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా సంగతి, ఇట్లా తిడుతున్నారు, నన్ను చేస్తున్నారు. చేయలేదు సార్. నేను నిర్ధారణ జరగలే, ఆయన ఎట్లా జరిగింది, ఆయన శవం ఎట్లుంది, ఎక్కడ చనిపోయింది ఒకసారి చెప్పు. మా అమ్మ గుడిసె దగ్గర చనిపోయింది సార్, రాసులు గుడిసె దగ్గర. అయితే ఆ నుంచి నేను ఆడికి పోయినా, ఆన్నే పెట్టినారు మా అమ్మ గుడిసెకాన్నే. ఆడికి నేను గుడిసెకాడికి వెళ్ళినా. నేను గొర్రెలకాడ నుంచి వచ్చేదాడు గుడిసెకాడికి పోయినా. గొర్రెలు కాదు సార్, వేరే వాళ్ళే ముగ్గురు. ఎట్లా పనిచేస్తాను? నేను ముగ్గురు వాళ్ళతో జీతం ఉన్నా సార్. ఏడాదికి ఎంత నీకు? నాకు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తారు సార్. వాళ్ళ దగ్గర తినాలి, వాళ్ళ దగ్గర పనుకోవాలి, ఇంకా ఆనే ఉండాలి సార్. 2 లక్షలు ఏ రూపంలో ఇస్తారు, ఎప్పుడెప్పుడు ఇస్తారు? ఇంకా మనం ఒకవేళ ఇబ్బంది ఉందంటే అవసరాన్ని బట్టి ఇస్తారు సార్. 10,000, 20,000. ఒకవేళ నాకు అవసరం ఉంది 1 లక్ష రూపాయలు ఇవ్వమంటే. సంవత్సరాల నుంచి జీతం ఉంటున్నావు? నేను దాదాపు 3 ఏళ్ళు సార్ ఉండబట్టి. మరి 6 లక్షల దాకా దాచినవా? లేదు సార్. ఏమైనా ఆ పైసలు ఇట్లా ఇంకా మా వాళ్ళకి స్వస్థలు అయితే ఇట్లా అయితే ఇంకా దానిలోనే ఇదైనా సార్. అంతే, అవి కుప్పక చెటి కావు. కుప్పక చెటి కావు సార్. మీ ఆయన చచ్చిపోయినాక అంటే సహజంగా రోగంతో చచ్చిపోయినా? రోగంగీగం ఏం లేదు సార్. రోగంగీగం అనేది మన ఆయనకి ఏది లేదు. మరి ఎట్లా చచ్చిపోయింది అనుకుంటున్నావు? నువ్వు కొట్టి చంపినరని నాకు ఉద్దేశం ఉంది సార్. నిండు ఉద్దేశం ఉంది. అది దెబ్బలు చూసినావా శవం మీద? ఉన్నాయి సార్, దెబ్బలు ఉన్నాయి. ఈ పొత్తి కడుపు నుంచి పురుషాలు కూడా పగిలినాయి సార్. పగిలినాయి. అయినా కూడా ఇది ఒకరు కొట్టిర్రు, దీని మీద అనుమానం, పోలీసులకు చెప్పదాం, కేసు పెడదామని రాలే. నేనుండే ఆడికన్నా నేను వేరే వాళ్ళతో ఆలోచిస్తే ఏమన్నారు, మన ఇప్పుడు నిందితులు ఎవరైనా ఎవరి మీద కేసు పెడతావు అనే మాట అన్నారు సార్. ఈ మాటనా బండి టెస్ట్ వాళ్ళు ఉండే అన్నారు సార్. ఎవరో చంపిర్రు, ఏం పెడతావు సపరేట్ అన్నారు. అది ఎట్లా తేలుతుంది మనకు అని అన్నారు. అంటే నాకు కొద్దిగా తోయలే. మా పెద్దనైనా నా వెనుక ఉన్నాడు కానీ, అవును పోదాం పని అయినా మనం పెడదాం, అది ఏదైనా ముందుకు వస్తుందా రాదా అనే ఉద్దేశం కూడా చేయలేదు సార్. ఇప్పుడు మరి భారతమ్మ నీకు వదిన అవుతుంది కదా? వదిన అవుతుంది సార్. ఆమె భూమి ఇయ్యడానికి ఇష్టపడలేదు అనేది ప్రధాన అంశం అంట, నిజమేనా? అవును సార్. ఎందుకు అసలు ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏంది కథ ఏంది? 5 ఎకరాల భూమి సార్. 5 ఎకరాల భూమిలో ఏమైనా అన్నదమ్ములం పంచుకున్నాం సార్. పంచుకుంటే వీళ్ళు ఏం చేసిండ్రు, మాకు కొన్ని అప్పులు ఉన్నాయని చెప్పి ఆ భూమి అమ్మిండ్రు సార్. ఆయనకు 4,50,000కు ఆయనకు అమ్మిండ్రు. అయితే ఆ భూమి నుంచి కొన్ని పైసలు ఎంత ఇచ్చిండో మనకు తెలియదు సార్. ఆ భూమి మళ్ళీ వాళ్ళు పైసలు ఎన్ని ఇచ్చింది, ఏం చేసింది మనకు తెలియదు. 5 లక్షలు ఇచ్చిందంటాను. 5 లక్షలు లేదు సార్, లేదు, ఇయ్యలే. 5 లక్షలు అయితే ఇయ్యలే. అయితే ఇంకా ఎంత ఇచ్చిండ్రు, అమ్మని అయితే అమ్మిండ్రు కానీ ఇంకా నేను తీసుకుంటా అని ఉద్దేశం చేసి నేను గొర్రెలకన్నా ఎన్నో తీసుకుంటా అంటే నా విన్న కొద్దిగా గొడవ అయింది. మా పెద్దనాయనకు నాకు గొడవ అయితే, నువ్వు ఎట్లా అమ్ముతావు అని నేను కొద్దిగా గొడవ చేసి నువ్వు ఈరా నాకు ఫస్ట్ అడ్వాన్స్ 50,000 అని అంటే అప్పటిదప్పుడు దొరకలేదు సార్ నా దగ్గర. ఈ సెంచు భారతమ్మ ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలు సార్. వాళ్ళు ఏం చదువుతారు? ఏం చదవలేదు సార్. ఇంటికైనా తింటారు, ఇంటికైనా ఉంటారు సార్. ఎంత వయసు ఎంత ఉంటారు, ఎంత పెద్ద ఉంటారు? 8 ఏళ్ళు పెద్ద పాపకు ఉన్నాయి, 7 ఏళ్ళు నడిపి పాపకు ఉన్నాయి, చిన్న పాపకు 3 ఏళ్ళు ఉన్నాయి. మరి డ్రాప్ అవుట్స్ మీద ఈ స్కూళ్ళల్లో చేర్పించేటోళ్ళు, డిఓలు, విద్యాధికారులు ఎవరు, వాళ్ళు ఏం పట్టించుకోరా? ఎవరు పట్టించుకోలేదు సార్.
వీళ్ళిద్దరు మీ వదిన భారతమ్ముని ఇంకో ఎక్కడుంటారు మీ అన్న వదిన? అడవిలో ఈ నుంచి మా ఊరి నుంచి కిలోమీటర్న్నర ఉంటుంది సార్. అడవిలోనే ఉంటాం మేము ఎప్పుడు దాదాపు అంటే 10-15 సంవత్సరాలే సార్ అక్కడనే ఉంటాం. గవర్నమెంట్ మాకు మోర్ వేసింది అంతా ఉంది, మొత్తం చిలకల్లే ఉంటుంది సార్. మేమైతే గుడానికి రాలే, మాకు ఇల్లు లేదు ఏం లేదు, మేము ఉండేది మా ఇక అక్కడనే ఉంటాయి సార్, అడవిలోనే ఉంటాం. ఇప్పుడు ఈ బండిళ్ళ ఇంటికాడ పని చేస్తారా మీ అన్న వదిన? పని చేస్తారు సార్, ఇట్లా కూలి నేల వచ్చడం ముసుకేసడం చేసడం అన్నట్టు పని చేస్తారు సార్. ఊరు పారిపోయిందంట కదా, ఆమె ఎట్లా దొరికింది మరి? వీళ్ళకి ఎట్లా ఆధారం? ఆడ కొట్టినాక వీళ్ళు కొట్టినాక పారిపోయిందేమో సార్. అయితే ఇక్కడ దెంకొచ్చింది అది, వీడికి చుక్కాపిల్లకి దెంకొస్తే మా అన్న ఉండి ఫోన్ చేస్తే మేము వచ్చినాం సార్. వచ్చి పట్టుకెళ్ళినాం. పట్టుకెళ్తే అంతమందికే జరిగింది సార్ ఈ వీడియో. జరిగినాక ఆమె ఇక్కడ మళ్ళీ వెళ్ళొచ్చింది సార్. వెళ్ళొచ్చినాక ఈ పరిస్థితి. మరి ఆమె ఆరోగ్యం మంచిలేదని డాక్టర్ చూపించిరట, ఆర్ఎంపీ డాక్టరు ట్రీట్మెంట్ ఇచ్చినట. ఈ డాక్టర్ ఎవరు చూపించారు? ఏ డాక్టర్ చూసిండు? బండి వెంకటేష్ చూపించినట సార్. ఆర్ఎంపీ డాక్టర్ అంటే రామకృష్ణ సార్, చింతపల్లి. ఆయన కనీసం పోలీసు వాళ్ళకో పెద్దోళ్ళకి ఎవరికి చెప్పలేదా? ఎవరికి చెప్పలేదు సార్. ఇన్ని రోజులు ఈ విషయం అట్లా దాచిపెట్టిండి డాక్టరు. ఇంకేమో సార్, మనకైతే ఇంకా విషయాలైనా లేకున్నా మా డాడీ చచ్చిపోయినా మా డాడీ వినా నేనున్నా సార్. మా డాడీ వినా నేనున్నా. లగ్గమైందా పిల్లల? 2 కొడుకులు సార్. వాళ్ళు చదువుతారా? చదవలేదు సార్, ఇంటికానే ఉంటారు వాళ్ళు. నేను గొర్రెకాడికి పోతుంటా, అమ్మ నాయన ఇప్పుడు మీ భారతమ్మకు జరిగిన అన్యాయానికి ఈశ్వరమ్మ పేరును భారతమ్మ చేసినాం. ఆడపడుచు పేరును మనం ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆమె రేపు వచ్చి ఇక్కడ కూరగాయలు కొనుక్కోలేదు, షాపులో ఉండలేదు. మనమే పేరును మార్చేద్దాం. ఇప్పటి నుంచి ఆమె పేరు చెంచు భారతమ్మ. ఏం పేరు ఆమె పేరు? చూడండి మీరు, ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు వీళ్ళు పోయి విజిట్ చేసినప్పుడు రెడ్డి కులం ఆమె దొరసానో అత్యాచారానికి గురైతేనేమో ఆ పేరు దిశానో ఇంకో పేరో పెడతారు. మన ఆడపిల్ల అయితేనేమో ఇక సెంచాన్ని కలిసినావు ఇక ఈశ్వరమ్మ అని ఇట్లా జూమ్ చేసి చూపిస్తారు. దాన్ని కూడా మనం వ్యతిరేకించాలి. ఇది కూడా ఒక రకమైన వివక్షే. అలానే మనం రెడ్డి ఆడపడుచో వెలమ ఆడపడుచుకో అన్యాయం జరగాలని కోరుకోవట్లేదు. ఆమె పేరు కానీ ఆమె ఫోటో కానీ బయటికి ఎక్స్పోజ్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. అయితే ఇప్పుడు ఈ భారతమ్మ జరిగిన అన్యాయము ఇలాంటివి గతంలో కూడా చాలామంది ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళు అక్కడి బీసీ యాదవులు కానీ ముదిరాజులు కానీ కొంచెం తప్పుగా ఉన్నారా? అది కూడా నిజమేనా? ఉన్నారు సార్, ఉన్నారు. మరి దీనికి ఎట్లా పరిష్కారం? న్యాయం చేద్దాం సార్. అంతేనా? మరి నువ్వేమో నాకు తెలియదు ఇక వాళ్ళు నేను ఆడేడో ఉంటా అని తప్పించుకొని మాట్లాడితే ఎట్టా? నేనేం తప్పించుకొని మాట్లాడలేదు సార్. నువ్వు చిన్న కదా, 3 బిడ్డలకు నువ్వు బాబాయివి, అవునా? అవును సార్. నువ్వే ధైర్యంగా ఉండాలా. నీ 2 పిల్లలతో పాటు ఆ 3 బిడ్డలకు కూడా నువ్వే ధైర్యం చెప్పి చదువు వైపు పంపాలి. సరే సార్. సరేనా?